ఫ్రెండ్స్ ఇవైతే చూడండి పుల్ల గుమ్మడికాయలు అనమాట. కొంతమంది అయితే సిటీ పాటలు రావటం పోనీ పెన్షన్ ఇస్తున్నారా? లేదు లేదు. పెన్షన్ కూడా లేవట్టండి. భర్త కూడా కాల్ రాదట్టండి. పిల్లలు ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి గిరిజన కుటుంబాన్ని పరిచయించబోతున్నాను. గ్రామం పేరు కునికేర అనమాట. సాలూరు మండలం, పార్తీపురం మండలం జిల్లా. ఎత్తైన కొండల మధ్య దట్టమైన అడవిలో ఈ గ్రామం ఉంది. ఆ గ్రామం పరిస్థితులు, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను. వీడియో చాలా చాలా బాగుంటుంది, చాలా కొత్తగా కనిపిస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం మా కామెంట్లో తెలియచండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్దాం. ఓకే, పదండి. ఫ్రెండ్స్ ఇదైతే చూడండి, చూడసానండి. మీకు కనిపిస్తుంది, గడ్డిలా కనిపిస్తుందేమో. ఇది గడ్డి కాదు, మీరు పొరపాటు గడ్డి అనుకుంటారు. ఇది మొత్తం చిన్న మొక్క అయింది కాబట్టి ఇలా కనబడుతుంది. పెద్ద అయితే మీకు తెలిసి ఉంటుంది చూడసాను ఎలా ఉంటుంది అనేది. చాలా చాలా ముద్దుగా ఉంది. ఇవైతే చూడండి పుల్ల గుమ్మడికాయలు అనమాట. కొంతమంది అయితే సిటీ పక్క అనమాట డిస్టిక్ అని గుమ్మలు ఏలబెడతారు కదా. గుమ్మలు కాదు, ఏలబెడతారు కూడా, తర్వాత డిస్టిక్ కూడా తీస్తారు. ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి. ఇవైతే అమ్ముతారని ఇవి ఒక కాయ అంటే 10 రూపాయల నుంచి 20 రూపాయలకి అమ్ముకుంటారట. చూడండి, ఇది మొత్తం తెల్లదనం ఉందండి ఇక్కడైతే. వీటిని తినొచ్చా? తినకూడదు కదా, వీటి తినకూడదు. ఈ ఆకులు అయితే చాలా పచ్చగా ఉన్నాయి కదా, పసుపు కలర్, పచ్చ కలర్ అంతా ఉన్నాయి. ఇవైతే చొట్ట పిక్కలు కొంగని కూర చేశాను కదా, అవే సేమ్. ఇక్కడైతే మంచిగా ఒక లేతగా గుమ్మడికాయ ఉందండి, చూస్తారు కదా ఫ్రెండ్స్. ఎటు చూసిన మొత్తం అడవి అండి. ఇలాంటి అడవి గుండల్లో మా యొక్క ప్రయాణం అయితే కొనసాగుతున్నాము. ఇదిగా రోడ్డు తయారు చేస్తున్నారు. కింద చూసారా, కింద అయితే పొగ మంచుతో మొత్తం పట్టుకుంది. కిందైతే ఒక మెటల్స్ అని ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది, మీకు కనబడుతుంటుంది. రీసెంట్గానే కొత్తగా రోడ్ అవుతుంది, చూస్తారు కదా. ఇది ఇలాంటి దారిలో మా ప్రయాణం అయితే కొనసాగుతాం. చూడండి ఒకసారి, ఇగోండి డైరెక్ట్గా ఒడసాకి వెళ్ళిపోతుంది రోడ్ అయితే. మరి ఇంకెందుకు లేట్, వెళ్దాం పదండి. ఇవైతే పశువుల అండి, మనం వెళ్ళే ఇంటర్వ్యూలు అయితే ఉన్నాయి. చాలా చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయని మీకు చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, ఇక్కడైతే చాలా మంచిగా ఈ వెలుగునైతే అడ్డుకున్నారు. లోన పశువులు లేట్ దూరకుండా అనమాట. ఇంకా ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదైతే చూడండి. ఈ గెలలు అయితే చాలా మంచిగా పెద్ద పెద్ద పూసాయి, చాలా పెద్ద పెద్దవి.
ఇవైతే మా ప్రాంతంలో మాత్రమే ఉడుస్తారండి, సొంతంగా ఉడుచుకుంటారు. వీటిని అయితే అమ్ముకోరు అనమాట. కొంతమంది అమ్ముతారు అండ్ కొంతమంది ఉంచుకుంటారు కూడా తినడానికి. ఇక చూడండి, ఇది జీరికి చెట్టు, మీకు తెలిసి ఉంటుంది. ఇదేదో చిన్న కొలాయి ట్యాంకే ఉందన్నమాట. ఇక్కడైతే గవర్నమెంట్ ఇచ్చింది అనుకుంటానండి ఇది. సో చిన్న ఇల్లు ఉన్నాయండి ఇక్కడైతే, అంత పెద్దగా అయితే లేదు. ఆ తమ్ముడు ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయరా? ఎన్ని ఇళ్ళు? 16 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడైతే. ఇవైతే మొత్తం మట్టి గోడలే ఫ్రెండ్స్. ఇవైతే మొత్తం పెద్ద స్పెషల్ ఇక్కడ ఏంటి లేవు. పెంకిటి వేసుకొని తర్వాత మొత్తం మట్టి గోడలు కట్టి, అంటే మట్టితో కట్టేస్తే వాళ్ళ యొక్క ఇల్లులు అయితే నిర్మించుకున్నారు. అలా ఇది మీ ఇల్లా? ఇదైతే చాలా మంచిగా చేశారు. మీ పేరన్నా? ఎర్రప్ప. ఓకే ఓకే సరే. ఇది మీ ఇల్లు కదా? అన్న వాళ్ళ ఇల్లు అయితే ఇదే అనమాట. చూడు, తడక కూడా చాలా మంచిగా, అంతే అడవిలో వెదురు ఉంటాయి కదా, వెదురు తీసుకొచ్చి చిన్న చిన్న కట్ చేసేస్తే అదే చూసారా ఎంత మంచిగా చేస్తారు తడకైతే ఇల్లు కోసమని. సో అన్న వాళ్ళ ఇల్లు అయితే ఇదే అనమాట. చూడండి, పెద్ద ఏం లేదు, జస్ట్ ఏదో నైట్గా ఉంది, అంతకే ఏట్లేదు ఇక్కడైతే అన్న వాళ్ళ ఇల్లు అయితే. అక్కడైతే దేవుడి గది ఉంది. సో పైన ఫోటో పెట్టెలు ఉన్నాయండి అండ్ చిన్న అటుకు మీద అయితే ఏటి వేసుకోలేదు. ఇది ఫ్రెండ్స్ మా ట్రైబల్ అంటే ఉన్నదే జీవిస్తారు, లేనిది ఏది ఆశించారండి. ఇవైతే చూడండి, ఇదైతే మంచిగా అయితే పెట్టారు, చూస్తారు కదా. అయితే చిన్న ఊరగానే మంచిగా అండలు ఉన్నాయండి. ఈ అండలు తమ్ముడు కొనుక్కున్నారా లేకుంటే ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చి ఎవరైనా కొనేసి ఇచ్చిందా? సొంత డబ్బులు పెట్టేసి బకెట్లు కట్టరా, బేసిన్లు కట్టరా అన్ని అనమాట. మేము కొద్దిగా ఫంక్షన్ చేసుకుంటాం కదా, అన్ని గట్లు గ్లాసులు కట్ట తీసుకున్నాం మేము అయితే. ఫ్రెండ్స్ ఈ ఎండలు ఉన్నాయి కదండి, ఈ ఎండలు ఏం చేస్తారంటే ఊరాళ్ళందరూ కలిసి ఎంతో కొంత ఎత్తుకొని ఈ ఎండలు అయితే కొనుక్కున్నారు. అంటే ఫంక్షన్ కానీ ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా అన్నం వండడానికి అనమాట. అన్ని తీసుకున్నారు, ఏవో కొన్ని ప్రోడక్ట్ అయితే కొన్ని తీసుకున్నారు. అంటే సొంత డబ్బులు ఎత్తుకొని వీళ్ళైతే ఇవి కొనుక్కున్నారు అనమాట. చాలా మంచిగా అనమాట. ఎవరు కొనివ్వలేదండి. ఇల్లులు అయితే చాలా మంచిగా ఉన్నాయి తమ్ముడు. దూర బంధువులు అయితే ఇట్లానే ఉంటాయి సరే కదా, చాలా మంచిగా తయారు చేసి ఇలా పెట్టారు. ఇవైతే జొన్నలు విత్తనాలు పెట్టుకున్నారండి. ఇక్కడైతే మొత్తం రేకుల్లో అండ్ తర్వాత పెంకిటిల్లో ఉన్నాయి, అంతకు నుంచి ఏటీ లేవండి. అది చుట్టూ అడవి, అడవి కింద అంటే కొండ లోతులు అనమాట. ఇల్లులు అయితే చిన్న చిన్న ఇల్లులు కట్టి వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నారు. ఇల్లులు కూడా చాలా మంచిగా కట్టుకున్నారు ఈ ట్రైబల్స్ అనమాట. చూసారు కదా, ఇది చాలా చాలా బాగుంది. మరి కరెంట్ అంతా ఉంది కానీ నీరు కొంచెం తెలియదు, అడుగుదు. బాగుందరా? మీ పేరేం పేరు? కృష్ణ. ఓకే. వ్యవసాయం ఏదైనా చేస్తుంటారు? వ్యవసాయం ఏంటి చేస్తారు? పంటలు దానము ఇంకా మరి అంతే, మినుములు అవన్నీ చేస్తారా? మరి ఇక్కడ మరి ఎత్తైన కొండ మీద చుట్టూ అడవి కదా, చూసారా అడవి. మరి ఈ అడవిలో రాత్రిపూట భయం ఏదా? లేదు. ఎన్ని బాగుందరా? బాగుందరా అంటున్నాను. పెన్షన్ ఇస్తున్నారు మీకు? పెన్షన్ లేదా? తాతయ్య ఉన్నారా? తాతకు పెన్షన్ వస్తుందా? ఓకే ఓకే. అయితే ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉంటున్నారా అంటున్నాను. తమ్ముడు, ఇక్కడ నీరు అనేది ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిందా లేకుంటే ఈ నీరు కూడా మీరే సొంత డబ్బులు తెచ్చుకున్నారా? గవర్నమెంట్ ఇచ్చింది. అక్కడ చిన్న బావి ఉంది అనమాట. ఓకే. మోటార్ ఇచ్చారు, మన ప్రెసిడెంట్ గారు అనమాట ఇచ్చారు. ఓకే. అప్పుడు ఇక్కడ చిన్న ట్యాంక్ అనమాట, 1000 లీటర్స్ అనమాట ట్యాంక్ ఇక్కడ తెచ్చేసి అనమాట పెట్టారు. ఓకే. అప్పుడు అన్ని అనమాట ఇక్కడ ఏర్పాటు చేసి వాటర్ అయితే ఇబ్బంది లేదు, వాటర్ కంటే. అయితే ఈ ట్యాంక్ ఉంది, నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు అనేది కరెంట్ ఉన్నప్పుడు ఉంటాయా? కరెంట్ ఉన్నప్పుడు ఉంటాయి. ఒకవేళ కరెంట్ లేకపోతే, ఒకవేళ వర్షాకాలం పెట్టిపోతే? వర్షాకాలం మాత్రము మళ్ళీ బావి కడ వెళ్ళేసి నీరు తెచ్చుకోరాము. బావి ఎక్కడుంది? కింద. ఓహో. ఇదైతే ఇక్కడ సార్ చూడండి, ఇది కూడా చిన్న ఇల్లేనండి, పెద్ద అంత ఇదేం కాదు. తమ్ముడు వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. ఇక్కడైతే ఒకటి చూపిస్తాను చూడండి, ఈ కోలుకి అన్నమాట. చూడండి, తమ్ముడు చేశాడంట. ఈ కోలుకి చాలా మంచిగా ఈ గూడైతే తన గుడ్లు పెట్టు వాళ్ళ పిల్లలైతే ఇక్కడ పెడుతుందండి. చాలా మంచిగా తయారు చేశాడు తమ్ముడైతే. అండ్ ఇక్కడ కరెంట్ బోర్డు, ఇల్లు అయితే మట్టి గోడలేండి, మొత్తము మట్టి గోడలేనండి. అంత ఏదైతే స్పెషల్ లేదు ఇక్కడ, అంతకు ఏవీ లేవు అనమాట. ఇలాంటి తడకోళ్ళు అనమాట, ఏదో ఒకటి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఇలా చేస్తారు. చూసారు కదా, ఇది చాలా మంచిగా ఉంది ఇల్లు అయితే. తమ్ముడు, ఇది మీ ఇల్లా? నా పేరు మోహన్. ఓకే. చెప్పలేదు అనమాట, నేను వీడియో తీసుకుంటాను. తమ్ముడు వాళ్ళ ఇల్లు అంటే ఒకసారి చూద్దాము లోపలికి వెళ్ళి తమ్ముడు వాళ్ళ ఇల్లుకి. తమ్ముడు పర్లేదా?
ఓకే ఇగోనండి పెద్దదేం కాదండి, ఏదో చిన్నదే, జస్ట్ వాళ్ళు సరిపోతుగా కట్టుకున్నారనమాట. మా ప్రాంతంలో అనేది ఎక్కువ మీకు చూపించాను కదా, ఇలానే అంటే బట్టలు అనేది ఇలానే పెట్టుకుంటారు. ఎక్కువ ఎవరికి బీరువాళ్ళు కానీ అలాంటివి ఏవి తెలియదండి. ఇలాంటి దగ్గర ఎక్కువ మంచిగా పెట్టుకుంటారు, ఒక కర్ర కట్టి కానీ ఇలా చేసి. ఇది సంవత్సరం అవుతుందా? చాలా సంవత్సరం అవుతుంది. ఆహా అవునా. సరే చూడండి, ఏంటి తమ్ముడు ధాన్యం అవి అయితే ధాన్యం అట్టండి. ఏవో కొన్ని అంతే, అంత కేట్ లేదు అమ్మ వాళ్ళ ఇంటికాడైతే. అమ్మ అది అమ్మ బాగున్నారా? ఓకే ఓకే ఓకే. తినసరి లేదా? ఇంక వంట అయిపోయిందా? ఏంటి కూర? ఒకటి సారే సాంబారేనా? ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, మా ప్రాంతాల్లో ఎటువంటి స్పెషల్ ఫుడ్ కానీ ఎటువంటి స్పెషల్ కూర కానీ అలాంటివి ఏం లేదండి. చింతపండు సాంబార్తో కలిపి అన్నం తినేస్తుంటారు. ఏదో కింద పక్క వెళ్తే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు అటువంటి ఏదైనా ఫుడ్ తీసుకుంటారు. ఇదైతే పడిపోయింది, మళ్ళీ పడిపోయిన కూడా మళ్ళీ చిన్న కొయ్యలు పాతేస్తే తడకట్టుకున్నారండి. అండ్ ఇది వంట కదే ఫ్రెండ్స్, ఇదైతే ఆహా చాలా మంచిగా ఉంది. ఇదైతే డాంగరే. ఈ ఇది కూడా తమ్ముడే తయారు చేస్తారట ఈ డాంగరట. అంటే మా విలేజ్ అంటే మా ప్రాంతంలో ఎక్కువ ఏదైనా విత్తనాలు కట్టిన పైన ఆరబెట్టుకుంటారు. ఇక్కడైతే ఏది అంతా లేదండి, చూసారు కదా. ఇది ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇవైతే ఏవో కొన్ని సంచులు అయితే మంచిగా పెట్టారు, చూడకూడదు యాక్చువల్గా. ఇక్కడ నుంచి వచ్చి అది అరేలా దించేస్తే ఇలా పెట్టారు, చాలా మంచిగా. పర్వాలేదు దా అర్రే. ఓకే, సో చెల్లివారైతే సిగ్గుపడిపోతున్నారండి. మా ప్రాంతంలో అనేది కెమెరా అంటేనే మొహమ్మద్ పడతారు అనమాట. సో మొత్తానికైతే ఊరంతా బాగానే ఉందండి. ఇక్కడ మాట్లాడిద్దామంటే వాళ్ళు సిగ్గుపడిపోయి వెళ్ళిపోతున్నారు, లేకుంటే లేడీస్తో కూడా మాట్లాడద్దాం అనుకున్నా, మరి అంతగా వాళ్ళు మాట్లాడట్లేదు. అంతకు నుంచి ఇల్లులు అయితే ఎక్కువ లేవండి. ఇవతల ఒక ఇవతల ఒక ఇదండి, మొత్తం రెండు ఇదిలే తమ్ముడు. రెండు ఇదిలే ఉన్నాయి, అంతకే ఇటు లేవు ఇక్కడైతే. ఆల్రెడీ తమ్ముడు వాళ్ళు ఇల్లు అని చూపించాను కూడా. ఇదేనండి, ఇక్కడ నుంచి మరి లేవు. కింద చూడండి. అమ్మ మీకు మాటలు వచ్చా? అమ్మగారు అయితే మాటలు రావట. పోనీ పెన్షన్ వస్తున్నారా? లేదు, పెన్షన్ కూడా లేవట్టండి. భర్త ఉందా? ఓహో, పెళ్ళైంది కానీ ఆమెకి భర్తకు కూడా కాలు రాదటండి. పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు ఉన్నారట, కానీ నోటి నుంచి మాటలు రావు. ఆ గడ్డ అయితే పశువులకు తీసుకెళ్తున్నారు, పశువులకు తినడానికి. పశువులు మేకలు అంతా. ఇప్పుడు మా సైడ్ అయితే వేసవి కాలం వస్తుంది కదా, పార వదిలేస్తారు, పశువులను అయితే మేపరు. చూడండి అటు నుంచి అయితే సూర్యోదయం వస్తుంది, చాలా మంచిగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ద్వారా అయితే మీకు వీళ్ళ పరిస్థితులు వీరి పరిసరాలు అంతా మీకు చూపించడం జరిగింది. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చి, అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సాలు ట్రావెల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ను కూడా మర్చిపోద్దు. ఈ గ్రామాన్ని అయితే ఆల్రెడీ చూస్తుంటారో, మొత్తం చుట్టూ అడవి అనమాట.